వల్లనే జగనన్నకి ప్రజల సమస్యలు తెలియడం జరిగింది. ఆ ప్రజల సమస్యలు తెలియడం వల్లనే విశాల ప్రాతిపదికన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి అవినీతి లేకుండా, మధ్యవర్తులు లేకుండా, కమిషన్లు లేకుండా, అలాగే ఏ రాజకీయ నాయకుల సిఫారసులు లేకుండా ఇవ్వడం అనేది కేవలం పాదయాత్ర ద్వారా ఆయన తెలుసుకోవడం వల్లనే ఈ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేరుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం వల్ల ఏమైందంటే దేశంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు నడవట్లేదు. ఒకవేళ నడిచినా ఇంత సులువుగా, ఇంత సజావుగా నడుస్తున్న సందర్భం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 59 రోజులు పాదయాత్ర చేసి ప్రతి పేదవాడిని టచ్ చేసి ప్రతి ప్రజల్ని కూడా పలకరించి అప్పుడు 2014-2019 రోజుల్లో ప్రజలు చాలా కష్టాలు అనుభవించిన పరిస్థితుల్లో ఆయన చూడటం జరిగింది. ముఖ్యంగా వంచనకు గురైన ప్రజలు చూశాడు ఆయన. 2014-2019లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కేసి ఇచ్చిన మాట కట్టుబడకుండా ప్రజలు మోసం చేసి మోసగింపబడిన ప్రజల హృదయాల్ని ఆయన పాదయాత్ర ద్వారా చూశాడు, కష్టాన్ని చూశాడు ఆయన. మాకు అందరూ భరోసా ఏమిటంటే జగన్ గారి నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే చాలు అనిపించేంత ధైర్యం మాకుంది. అదే పాదయాత్రలో ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టానికి ఒక పథకం పెట్టాడు ఆయన. ఆ పథకాలన్నీ కూడా అమలు చేశాడు.